థ్యాంక్ యూ అంబటి రాంబాబు గారు. రైట్ విజయబాబు గారు, మనం చూస్తాం అంబటి రాంబాబు గారు తన అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు. ఎందుకంటే అప్పుడు కాపునాడు అలాంటి సందర్భంలో అటు అంబటి రాంబాబు గారు కానీ మీరందరూ ప్రత్యక్ష సాక్షులు. ఆయన పిలుపునిచ్చిన ఉద్యమానికి మొత్తం తెలుగు రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాల నుంచి కాపులు, బలిజులు, తూర్పు కాపులు, అంటే వాళ్ళు వీళ్ళని లేదు, కాపు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇంకా ఏకోన్ముఖలే కదిలిన పరిస్థితి. మీకు ఎలాంటి అనుబంధం ఉంది ముద్రగడ పద్మనాభం గారితో? ఈ మరణంపై మీ స్పందన ఏంటి? ఫస్ట్ చాలా బాధాకరమైన అంశం. నాకు ఆయనతో చాలా సాన్నిహిత్యం ఉంది. ఇంకా అంతకంటే మించింది ఏంటంటే, గుర్తొస్తే బాధపడేటువంటి అంశం, ఆయన ఆసుపత్రిలో చేరడానికి కొన్ని రోజుల ముందు నేనేం చేశానంటే, ఇక్కడ మన చీఫ్ అడ్వైజర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంతమంది ఫోన్లు చేస్తూ ఆయనకు కూడా చేశాను. చేసి మీరు ఖచ్చితంగా మీతో ఒక ప్రత్యేకమైన, అంటే మీ గురించి అసలు ప్రారంభం నుంచి చాలా మంది తెలియని పారిశ్రాలు కూడా నాకు తెలుసు, కాబట్టి ఒక మంచి ఇంటర్వ్యూ ఒకటి చేద్దామని అంటే, జయబాబు గారు నేనే వస్తానని చెప్పాను. వద్దొద్దు, మీరు అంత దూరం రావద్దు, నేనే వస్తాను హైదరాబాద్ వచ్చినప్పుడు నేను మీకు తప్పనిసరిగా ఫోన్ చేస్తానని చెప్పన్నారు. కానీ వారు ఇలా హైదరాబాద్ వస్తారని చెప్పని, ఇక్కడే వారు తుది శ్వాస విడుస్తారని చెప్పని ఆ రోజైతే అనుకోలేదు. కానీ తలుచుకుంటే చాలా బాధ. అయితే ఒకటి ఏంటంటే, ఉద్యమ పతాక ఎప్పుడూ కూడా ఉవ్వెత్తున ఎగసినటువంటి ఉద్యమ పతాకకి భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఎంతో మంది ఉద్యమకారులను చూసాం. ఆయన కూడా ఒక తక్కువగా అంచనా వేయడానికి లేదు. అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఒక కులం కోసం పోరాడడానికి కాదు. అంతర్గతంగా చూసుకున్నప్పుడు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కానీ ఆనాటి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక బలమైనటువంటి వర్గం అణగారిన దీని కింద తరతరాలుగా కొద్దిమంది అన్ని రకాలుగా కూడా వాళ్ళ మీద పెత్తనాన్ని చలాయిస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా సమయం వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళని చీల్చి తద్వారా వీళ్ళు దేవటం, వాళ్ళేమో ఎప్పటికప్పుడు కూడా అణగారిన వర్గాలుగా ఉండడం అనే దానికి 3 దశాబ్దాల పైబడి ఆయన ఉద్యమానికి ఊపిరిలూదాడు. ఉవ్వెత్తున తీసుకొచ్చాడు. చాలా మంది అనొచ్చుకోవచ్చు కాపులకే ఉద్యమ నేతను కాదు. ఆయన లక్ష్యం ఏంటంటే, ఈ జనాభాలో మెజారిటీ అంతా కూడా అణగారిన వర్గాలు. సో కాపుల్ని బీసీలో చేర్చడంలో ఏమవుతుంది, అప్పుడు మొత్తం యావత్తు ఈ వర్గాలంతా కూడా దోపిడీకి గురవుతున్న వర్గాలందరూ కూడా బలోపేతం అవుతారనేది తప్ప కేవలం ఒక పర్టికులర్ ఇది కాదు. అది చాలా మంది అర్థం చేసుకోకుండా, లేదా చేసుకొని కూడా దాంట్లో మళ్ళీ చీలికలు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి అత్యంత బాధాకరం ఏంటంటే, రాజీ లేని పోరాటం నడిపినటువంటి వ్యక్తి 25 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత ప్రతి పదవిని కూడా సమాజం కోసం, విశ్వసించిన సమాజం కోసం పదవిని తృణప్రాయంగా నాకెందుకు ఇదని చెప్పిన రాజీనామా చేయటం వ్యక్తి. తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అప్పుడు అసలు 90వ దశకంలో అంత పెద్ద ఎత్తున ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంటే మామూలు విషయం కాదు. తర్వాత అసలు ఎక్కడ ఇంట్లోనండి, ఇప్పుడు నిరాహార దీక్షలు అంటే మనకు తెలిసిందేంటి, ఓ పెద్ద భారీ స్థాయి ఇప్పుడున్నటువంటి ఇది, ఓ పెద్ద టెంట్ వేసి హంగామా చేసి బాలీసీలు తీసుకొచ్చి ఇవి చేస్తారు. ఆయన ఊరికే గబాలను ఇంట్లో కూర్చోవడం, కటకటాలు తలుపులు వేసేసుకోవడం నిరాహార దీక్ష. అలా ఇంట్లో మొదలైనటువంటి నిరాహార దీక్ష యావత్ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించి లక్షలాది మంది వీళ్ళంతా తరలి రావటం, అనేక మంది యువత, ఎక్కడ కిర్లంపూడి అనే పేరు కూడా చాలా మంది, ఆ జిల్లా పేరు కూడా అసలు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా లేరు. అలాంటిది ఆ దారులన్నీ కూడా కిర్లంపూడి వైపే అన్నట్టుగా నడిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయనతో చాలా నాకు సాన్నిహిత్యం ఉంది. ఈ తర్వాత ఆతిథ్యంలో అసలు ఇంకా చెప్పక్కర్లేదు, ప్రతి వాళ్ళకి లేదు. ఆయనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయనే స్వయంగా కొసరి వడ్డించి, ఎన్ని రకాల వంటలు ఎవరైనా వస్తున్నారంటే ఆయన ఇంటికి వెళ్ళాలంటే అదే భయం, వేరే భయం. చాలా మంది జోకులు వేసాడు, తిండి పెట్టి చంపేస్తారని చెప్పని. అంతటి సహృదయం ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఎదుట మనిషి కడుపు నిండితే ఈయన ఆనందించేటువంటి తత్వం, అంటే ఎంత సున్నిత మనస్తత్వానికి ఒక ప్రతీకగా దాన్ని చూడాలి. ఆయన అంత దగ్గరుండి చూసేవాడు, చాలా ఉదాత్తమైనటువంటిది. తర్వాత ఎక్కడికి వచ్చినా సరే ఒక పిల్లల కోడిలాగా ఆయన చుట్టూ జనాలండి. హైదరాబాద్ వస్తే ఇక్కడ ఆయన ఎక్కడికి వచ్చినా సరే వాళ్ళందరితో తనతో పాటు ఉన్న వాళ్ళందరికీ భోజనాలు చేసిందే. భోజనం చేయకుండా ఆయన బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదు, పలకరించడానికి వచ్చిన వాళ్ళు అయినా సరే. అది ఆయనకు ఉన్నటువంటిది. అటువంటి వ్యక్తి ఒక ఉద్యమ పథకం. చాలా మంది రాజకీయాల్లో ఒక వ్యక్తికి పదవి ఉంటే ఆ పదవి ఉన్నంత కాలం వాళ్ళకి ఇది ఉంటుంది, తర్వాత వాళ్ళు మాజీలు అయిపోతారు, వాళ్ళ వెనక జనాలు ఉంటారు. కానీ
పదవులతో నిమిత్తం లేకుండా ఒక సామాజిక ఉద్యమ నాయకుడిగా ఆయన నిరంతరాయంగా నిర్నిరోధంగా అప్రతిహతంగా అజేయంగా ఎక్కడా కూడా వెన్ను చూపనటువంటి రీతిలో రాజీ పడినటువంటి స్థితిలో ఇంత ఉద్యమాన్ని సస్టైన్ చేసినటువంటి వ్యక్తి. చాలా దురదృష్టం ఏంటంటే ఇక్కడ నాకు ఒక విషయం గుర్తుకొస్తా ఉంది. మనకి ఒక సేయింగ్ ఉంటుంది అనమాట, ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ స్టేజ్. షేక్స్పియర్ డ్రామాలో ఒక ఇది ఉంటుంది, లైఫ్ ఈజ్ ఎ స్టేజ్ వేర్ ఎవ్రీ వన్ షుడ్ ప్లే దేర్ ఓన్ రోల్ బట్ మైన్ ఈజ్ ఎ సాడ్ వన్ అని శాంటాని అనేటువంటి క్యారెక్టర్తో షేక్స్పియర్ తన యొక్క భావాలని అందులో చెప్పిస్తాడు. ఇది అచ్చంగా ముద్రగడ పద్మనాభం అంటే ఒక మహా ఉద్యమ నేతకి సూట్ అయ్యేది ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ స్టేజ్ బట్ ఎవ్రీ వన్ షుడ్ ప్లే దేర్ ఓన్ రోల్ మైన్ ఈజ్ ఎ సాడ్ వన్. అంతటి మహా వ్యక్తి కదిలించేది పెనునిద్ర వదిలించేది అన్నట్టుగా ఉద్యమాన్ని కథం తొక్కుతూ పదం పాడుతూ హృదయాంతరాళం గర్జిస్తూ పదండి పోదాం పదండి ముందుకట్టు ఆ సైనిక శ్రేణులందరినీ నడిపించినటువంటి వ్యక్తి చివరి దశలో కుహనా రాజకీయాలు, ఆయన ఒక అద్భుతమైనటువంటి రాజకీయ శక్తి, ఆయన సామాజిక శక్తి. కుహనా రాజకీయాలకి ఏ వ్యక్తులు అయితే ఆయనకి జేజేలు కొట్టారో ఈ యాంటానీ అనే షేక్స్పియర్ చెప్పినటువంటి క్యారెక్టర్ల లాగా మైన్ ఈజ్ ఏ సాడ్ వన్ అన్నట్టు చివరి దశలో ఆయన మీద చేసినటువంటి దుష్ప్రచారం, ఆయన మీద చేసినటువంటి రాజకీయ కుట్ర, ఇది అసలు తలుచుకుంటే ఎట్లా ఆయన్ని ఇలా చేసి స్వార్థ రాజకీయాల కోసం చేసినటువంటి పరిస్థితి అనమాట. రైట్. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు